మరి ఇప్పుడు గెలవనైతే గెలిచారు, జైల్లో ఉన్నారు. మరి అవును, జైల్లో నుంచి ఎట్లా పరిపాలన చేస్తారు? ఇప్పుడు ఏమైనా ఉప ఎన్నిక కూడా రాబోయే ప్రమాదం ఏమైనా పొంచి ఉందా? ఏంది టెక్నికాలిటీస్ ఏం అడ్డం వస్తాయి? అయితే దీని మీద కూడా ఇప్పుడు ఒక చర్చ వచ్చింది, మీడియాలో కూడా పెద్ద చర్చ చేస్తుంది. అంటే ఇప్పుడు గెలిచారు ఓకే, కానీ మరి గెలిస్తే మరి వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తారు, ఓటేసిన ప్రజలకి వీళ్ళు ఎట్లా న్యాయం చేస్తారు, వాళ్ళ తరఫున ఎలా మాట్లాడతారు అనేది ఉంది. అయితే దీనికి ఒక రాజ్యాంగం చెప్తున్న కొన్ని అంశాలు లేదు, ఇప్పటిదాకా జరుగుతున్న అంశాలు కూడా చూడొచ్చు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కేజ్రీవాల్ కి సంబంధించి కూడా జైల్లో పోయిన తర్వాత జైల్లో నుంచి కూడా ఒక ఆయన ఒక సీఎం గా పరిపాలన ఆర్డర్ ఇచ్చి మరి చేస్తున్నాడు. అయితే అట్లా కాకుండా ప్రత్యక్షంగా ఒక ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ జైలు నుంచి గెలిచిన వ్యక్తులు ఏం చేయగలుగుతారు అనే ప్రశ్నకి కొన్ని సమాధానాలు గతంలో కూడా గతంలో అట్లా జైల్లో ఉండి గెలిచిన పరిస్థితి ఉంది, రీసెంట్ గా ఉంది. ఇప్పుడు రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఒకటి ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనే చుట్టే ప్రశ్నలు వస్తున్నాయి మీడియాలో కానీ సోషల్ మీడియాలో. ఎట్లా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు జైల్లో ఉండాలి, దానికి గతంలో చాలా మందికి ఉంది. ఉదాహరణకి ఆప్ సంబంధించిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా జైలుకు పోయిండు. ఆయన రాజ్యసభ సభ్యుడికి ఎన్నికైనాక ఆయన ప్రమాణ స్వీకారం కోసం పెరోల్ తీసుకొని వచ్చి మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ జైలుకు పోయిండు. అట్లా కాకుండా జైల్లో నుంచి గెలిచిన దాంట్లో ఇప్పుడు అస్సాం సంబంధించిన ఒక ఎమ్మెల్యే అఖిల్ గోగోల్ అనే ఆయన ఎమ్మెల్యేగా డైరెక్ట్ అస్సాంలో జైలు నుంచి గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఇది కాకుండా పార్లమెంట్కి 1977లో జార్జ్ ఫెర్నాండెస్ ఆయన కూడా డైరెక్ట్గా ఎమర్జెన్సీ జరుగుతున్న టైంలో జైల్లో నుంచి నామినేషన్ వేసి ఆయన కూడా గెలిచిన సందర్భం ఉంది. అంతకుముందు కమ్యూనిస్ట్ నాయకులు అనేక మంది జైళ్ళల్లో ఉండి కూడా చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఎన్నికైనప్పుడు జైల్లో నుంచి పరిపాలన ఎట్లా చేస్తారు, లేదు ప్రజాప్రతినిధి తమ బాధ్యతలు ఎట్లా నిర్వహిస్తారు అని చూసినప్పుడు, ఒకటి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి జైలు పర్మిషన్లు ఇస్తాయి. కానీ కొన్నిసార్లు ఇది ఎక్కువ రోజులు పోతే ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. వీళ్ళు సమావేశాలకు హాజరు కావాలి, పార్లమెంట్ జరిగింది ఎలా అని చూసినప్పుడు సుప్రీంకోర్టు కానీ అక్కడ ఉన్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. సో కోర్టు పర్మిషన్ ఇస్తే మాత్రమే వీళ్ళు వచ్చి ఆ అసెంబ్లీ కానీ లేదు పార్లమెంట్కి అటెండ్ కావాలి. ఇప్పుడు పార్లమెంట్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి వీళ్ళు పార్లమెంట్కి రావాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంపీలుగా ఎన్నికారు కాబట్టి అనివార్యంగా బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే గెలిచిన ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఆ రకమైన టెక్నికాలిటీ కూడా ఉంది. ఎవరు అమృత్ పాల్ సింగ్ గెలవటంలో ఓటుతో జవాబు చెప్పానంటే అదే గెలిస్తే ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది అనేది. ఎందుకంటే దుర్మార్గపు చట్టాలు పెట్టి వీళ్ళని జైల్లో అణిచివేస్తున్నారని ఒక ఫీలింగ్ కూడా ఉంది. అందుకే కూడా గెలిపించడంలో వాళ్ళని బయటకు తీసుకురావటానికే గెలవాలని ఒక ఫీలింగ్ కూడా ప్రజల్లో ఈ ప్రచారంలో క్రియేట్ చేయగలిగారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి బయటకు వస్తారు. రేపు పర్మిషన్ తీసుకొని కూడా చట్టసభలకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఉప ఎన్నిక గురించి మీరు మాట్లాడారు. ఉప ఎన్నిక సంబంధించి ఏంటంటే రాజ్యాంగంలో ఇప్పుడు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది అంటే, ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత శిక్ష పడితే, అది కూడా 2 సంవత్సరాలకు పైబడ జైలు శిక్ష పడితే మాత్రమే వాళ్ళు అనర్హత వేటు పడుతుంది. కాబట్టి వీళ్ళు ఏ రకంగా వీళ్ళు ట్రయల్ లో ఉన్న ఖైదీలు అంటే వీళ్ళ మీద విచారణ జరుగుతుంది, ఇంకా శిక్ష పడలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి రషీద్ జైల్లో ఉన్నాడు, 12 నెలల నుంచి అమృత్ పాల్ సింగ్ జైల్లో ఉన్నాడు. శిక్ష పడకుండా ఏం విచారణ లేదు, శిక్ష పడలేదు, ఏం లేదు. కోర్టులో హాజరవుతున్నారు, మళ్ళీ జైలుకు పోతున్నారు, కోర్టులో హాజరవుతున్నారు, జైలుకు పోతున్నారు తప్ప వీళ్ళ మీద పెట్టిన నేరాలు ఏతున్నాయో అభియోగాలు ఏతున్నాయో అవి ఇంకా రుజువు చేయబడలేదు. కాబట్టి రేపు కోర్టు గింట వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏతున్నాయో అవి నిజమని రుజువు అయ్యి వీళ్ళకి జైలు శిక్ష పడితే, అది కూడా 2 సంవత్సరాల లోపు అయితే వీళ్ళకి అనర్హత వేటు పడదు. కానీ 2 సంవత్సరాల పైన శిక్ష పడితే మాత్రం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజాప్రతినిధుల యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అనర్హత వేటు వేసే పరిస్థితిలో ఉన్నదా అంటే, వీళ్ళ మీద అభియోగాలు అనేది తప్పుడు అభియోగాలు అనేది ఉపా చట్టం గురించి మనం డిస్కషన్ చేసినాం. ఉపా చట్టం మీదనే ఇప్పుడు రషీద్ జైల్లో ఉండు, అవి కేసులు పెడతారు కానీ దాంట్లో 5% కూడా నిరూపణ కాని కేసులు అవన్నీ. కాబట్టి వీళ్ళిద్దరు కేసులు కూడా రేపు శిక్షలు పడే అవకాశం ఉండదు అనేది ఇప్పుడు వస్తున్న వార్తను బట్టి కానీ, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదైన బట్టి కానీ, వాళ్ళ లాయర్లు వాదిస్తున్న బట్టి కానీ ఉంది. అది జరిగితే ఓకే, కానీ అది గింట జరగకుండా వీళ్ళకి శిక్ష పడితే మాత్రం మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ ఎవరో ఒకరు పోటీ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే, ఇప్పుడు బెయిల్ వస్తుంది, శిక్షలు పడవు, మేము ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని ఉగ్రవాదులని
మేము ప్రజల తరపున మాట్లాడితే ఉగ్రవాదులను మా మీద నెపం వేశారనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఆ రకంగా వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు బయటకు వస్తున్నారు అనే అభిమానం ఉంది, వాళ్ళకి బయటకు వస్తారనే వాళ్ళకున్న ఆశ ఉంది కాబట్టి ఈ రకమైన ప్రయోగాలు అనేవి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి స్వతంత్రంగా ఉన్న వ్యక్తులు, స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసిన వ్యక్తులు ఒక రాజకీయ చట్టసభల్లో ఉండాలని ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావటం, ఒకళ్ళ జైలు నుంచి రిలీజ్ కావడానికి అది కూడా ఒక ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయటం కూడా రెండు దీంట్లో ఇమిడి ఉన్నాయి అనేది వీళ్ళ జైలు ఇష్యూ సంబంధించిన దాంట్లో మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది.